నిన్న జూబ్లీ హిల్స్‌లో జరిగినటువంటి హత్య ఏదైతే ఉందో, మా సీనియర్ ఐపీఎస్ అధికారి ఇంట్లో ఆహ్, రిటైర్డ్ డీజీ, మాజీ డీజీ, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వాళ్ళ ఆవిడ ఇప్పటివరకు కూడా దొరకలేదంట. సీసీటీవీ ఫుటేజ్‌లు చూస్తున్నారు. ఈ వార్త విన్నప్పటి నుంచి చాలా మంది ఏమంటున్నారంటే, నేపాలీ గ్యాంగ్‌లను పెట్టుకోకండి పనులలో అలా, ఇలా చాలా రూమర్స్ ఉన్నాయి. బట్ అందరూ నేపాలీలో ఇలా చేయరు. ఇప్పుడు చాలా చోట్ల ఫ్రైడ్ రైస్ షాపుల్లోనో, లేకపోతే రిసెప్షన్స్‌లోనో, లేకపోతే ఆహ్, వెయిటర్స్ గానో, ఫ్రైడ్ ఆహ్, ఈ రైస్ షాపుల్లోనో, ఇంకా రకరకాల చోట్ల మోస్ట్‌లీ సెలూన్స్‌లలో గూడా నేపాలీ వాళ్ళున్నారు. బట్ అందరూ ఒకలాగా ఉండరు. ఎక్కువ మంది వాచ్‌మెన్స్‌గా. ఇక అసలు విషయంలోకొస్తే ఏం జరిగింది? ప్రశాసన్ నగర్‌లో ఒక పెద్దావిడకి కేర్ టేకర్‌గా ఒక నేపాలీ ఆవిడని పెడితే, ఆవిడ ఎప్పటినుంచో ఇంటి మీద కన్నేసింది. అనుకోకుండా పెద్దావిడ చనిపోయింది. ఈవిడేమనుకుందంటే, అది మొత్తం సర్దుకొని నేపాల్ ఎళ్ళిపోవచ్చులే అని అనుకున్నారు. దానికి తోడు ఓ ముగ్గురు, నలుగురు అరాకొరా మనుషులు ఈవిడకి సహాయం జేయడం జరిగింది. కానీ, అసలు మనం ఎవరింట్లో పని జేస్తున్నామో, వీళ్ళ చరిత్ర ఏంటి అనేది తెలుసుకోరా కొంచెమైనా? కొంప పెద్దగా కనిపిస్తే లంకంత కొంప, అరే! పెద్ద బీరువా, భారీ నగలున్నాయి, ఎలాగైనా ఊడ్చుకెళ్ళొచ్చు అనుకుంటారు గానీ, ఎంతసేపు పట్టుకోవడం ఇంకా ఈ రోజుల్లో చెప్పండి. అండ్ అలాంటి హౌసెస్‌లో ఎటు చూసినా కెమెరాలుంటాయి. సరే పోనీ వాటినేదో మీరు తెలివితేటలతో నాశనం చేశారే అనుకుందాం. అయినప్పటికీ కూడా ఎంతసేపు దొరకకుండా ఉండడం చెప్పు. సరే పోనీ నగలతో నట్రాతో నువ్వేమన్నా ఊడ్చుకెళ్ళావా అంటే, ఎలాగూ ఇల్లు అప్పజెప్పారు. పెద్దావిడ చనిపోయి కొన్ని రోజులే అవుతుంది. వాళ్ళ హడావిడిలో వాళ్ళుంటారు. ఆ సొమ్ముతో మీరెళ్ళినా సరే మేబీ పోలీసులు పట్టుకుంటారేమో గానీ, మనుషుల్ని చంపేసిపోతున్నారు. ఇదే కొంచెం ఇదిగా ఉంది. అంటే ఇక్కడ క్రైమ్ జరుగుతా ఉంది. నువ్వు దొంగతనం చేసేటప్పుడు మా యజమానో ఎవరో చూసారనుకోండి, వాళ్ళెవరికన్నా చెబుతారేమో అన్న భయంతో వీళ్ళని చంపేస్తున్నారు. అట్లాంటి క్రైములలో ఇరుక్కుంటే ఇప్పుడు దొంగతనం చేసి జైలుకెళ్ళినా మహా అయితే వస్తారేమో గానీ, మర్డర్‌లు చేసి జైలుకెళ్తే ఎప్పుడొస్తారు? అండ్ అంత అవసరం ఏముంది? మీ జీవితము నాశనమే, వాళ్ళ జీవితము నాశనమే. బట్ ఏంటో చాలా సులువుగా, ఈజీగా ఏదో మాట్లాడుతున్నట్టుగా, మరమరాలు తింటున్నట్టుగా మర్డర్‌లు చేసేస్తున్నారు ఈ రోజుల్లో చాలా మంది. పోనీ అలా అని రెగ్యులర్ క్రిమినల్సా అంటే అది కూడా కాదు. సరే వాటెవర్, దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇళ్లల్లో పని చేసేవాళ్ళు మోస్ట్‌లీ చాలామంది మీకు ఎప్పటినుంచో తెలిస్తేనే ఎవరినైనా పనిలో పెట్టుకోండి. మీకు ఖచ్చితంగా అవసరం లేదు అనుకుంటే మీ పనులు మీరే చేసుకోండి. అంతకుమించి ఇంకేం చెప్పలేం. బికాజ్ ఇప్పుడు పెద్ద పెద్ద హౌసెస్ ఉంటాయి. మనకు గార్డెనర్ అవసరమే, గేట్ కీపర్ అవసరమే, అంట్లు తోమే వాళ్ళు అవసరమే, తుడిచే వాళ్ళు అవసరమే. నెక్స్ట్ పెద్దవాళ్ళుంటే వాళ్ళని చూసుకోవడం, పెట్స్ ఉంటే వాటిని తిప్పడానికి. అఫ్‌కోర్స్ కావాలి. ఎంత కాదనుకున్నా అర డజన్ నుంచి ఓ డజన్ వరకు జనాలు కావాలి. కాకపోతే ఏంటంటే ఎవరిని పెట్టుకుంటున్నాం? అట్‌లీస్ట్ లేదా బయట సర్వీసెస్ ఉంటాయి. ఈ హౌస్ కీపింగ్ వాళ్ళని పెట్టే సర్వీసెస్ సెంటర్స్ ఉంటాయి. వాళ్ళకి ఒక మాట చెబితే వాళ్ళే స్టాఫ్‌ని పెడతారు. రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే వీళ్ళ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి. అట్లయినా ఓకే. అట్లా కాకుండా జస్ట్ ఏదో అంటే కొంతమంది పనులు బాగా చేస్తారని చెప్పి వాళ్ళని పెట్టుకుంటారు. ఇప్పుడు 5,000కి ఒక పని మనిషి దొరికిందనుకోండి. ఆ! బాగా పని చేస్తుంది. ఎర్రగా తీసే లెవెల్‌లో. 10,000కి ఇచ్చే పని మనిషి కూడా చేయలేని పనులన్నీ చేస్తుంది. కొంతమందేంటంటే పని మనిషి ఒక దానికి పెడితే వాష్‌రూమ్‌లు కడగరు. లేదు అంటే బట్టలు ఉతకరు. అంటే దేని దానికి సెపరేట్‌గా ఈ మధ్య సెగ్రిగేట్ అయిపోయింది. ఒకప్పుడులాగా ఇంటి పనులన్నీ చేయరు. కాబట్టి వీళ్ళేం చేస్తారంటే అన్ని పనులు చేసేవాళ్ళు దొరికితే తక్కువ డబ్బులకి కక్కుర్తి పడి పెట్టేసుకుంటారు. అంత తక్కువకి ఎందుకొస్తారు? వాళ్ళకంటూ ఏదో ఉంటది గదా! ఎంత కాదనుకున్నా పొద్దంతా నీ ఇంట్లో పని చేయాలి. నువ్విచ్చే 10,000కి, 20,000కి వాళ్ళకెక్కడ సరిపోతది? అంటే వాళ్ళకి ఇంకా లోపల ఇంకేదో ప్లానింగ్ ఉంటేనే గదా వస్తారు. అది ఆలోచించండి. అది ఆలోచించి నువ్వు పెట్టుకున్నావనుకో ఇంట్లో అప్పుడు అర్థమవుతది. లేదమ్మా ఈ జీతానికి నేను రాలేను అంటారు చూసావా? వాళ్ళే జెన్యూన్ ఇంగా చెప్పాలి అంటే. ఎందుకంటే వాళ్ళకి దృష్టి జీతం మీద ఉంది. ఎంతిచ్చినా పర్లేదు నేను పని చేస్తా అంటే వాళ్ళ దృష్టి ఇంకా దేని మీదో ఉంటది. అదొక్కటి మనం గమనించి పెట్టుకుంటే సీ ఇప్పుడు గంటకొచ్చి పోయే పని మనుషులంటే ఏమన్నా అనుకోవచ్చు. వస్తారు, వెళ్తారు. అంటే మనతో పాటు 10 ఇళ్లలో పని చేస్తారు కాబట్టి. మన ఇంట్లోనే పెట్టుకుంటున్నాము అంటే బాగా ఆలోచించుకోవాలి. పైగా లేడీస్‌ని పెట్టుకుంటున్నామంటే ఇంకా ఆలోచించుకోవాలి. అంటే వీళ్ళు క్రైములు జేస్తారు. లేదా దొంగతనాలు జేస్తారు. మీరు మరీ తెగించారనుకోండి, అయ్యగారు నా మీద చెయ్యేసాడు, బాబుగారు నడుము గిల్లారన్నాడనుకో, ఇంకేం చేయలేం. సో, ఇట్లాంటి సిట్యుయేషన్స్ గూడా ఒస్తాయి. బట్ వీలైనంత వరకు ఇంకా ఏం జెప్పలేం. అంటే జరిగిపోయింది ఆల్రెడీ. పెద్దావిడ చనిపోయింది. ఇప్పుడు ఇంకా వాళ్ళ కుటుంబం అంతా ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్‌లో ఉంది.
బట్ మిగతా వాళ్ళైనా సరే అట్‌లీస్ట్ అంత పెద్ద ఏరియాలో జూబ్లీ హిల్స్, ప్రశాసన్ నగర్ అంటే అసలు దొంగోడు తిరగడానికే భయపడే ఏరియాలవి. అట్లాంటి చోట అంత ధైర్యంగా చంపి నగలతో ఉడాయించారు అంటే, మరిక చూడండి మిగతా ఏరియాస్‌లలో ఎలా ఉంటారు? ఎంత సింపుల్‌గా ఉంటారు. అండ్ ఇప్పటిదాకా దొరకల. అంత పెద్ద మనిషి చనిపోతే. మొత్తం 2 పోలీసు సీపీలు వీళ్ళందరూ గూడా జల్లెడ పట్టి గాలించినా దొరకల ఆళ్ళు. దొరుకుతారు, పెద్ద విషయం గాదు. ఎక్కడో దగ్గర పట్టుకుంటారు. బట్ అంత ఇదిగా చేసేస్తున్నారు క్రైములు. అందుకని కొంచెం చూసి పెట్టుకుంటే బెటర్. వీలైనంత వరకు మన పనులు మనమే చేసుకుందాం. లేదు అనుకుంటే మాత్రమే ఏదో బాగా ఓ 10 ఏళ్ళో, 5 ఏళ్ళో బాగా తెలిసిన వాళ్ళని పెట్టుకోండి. థాంక్ యూ సో మచ్.